సో ఇప్పుడైతే మనం హ్యాష్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం కైలాసగిరి వెళ్ళిపోదాం. కైలాసగిరి కూడా మనకి చాలా దగ్గర. కైలాసగిరి ఇక్కడ నుంచి మనకి హార్డ్లీ ఇప్పుడు మనం ఏదైతే హ్యాష్ దగ్గర ఆగామో, సో హ్యాష్ నుంచి మనకి కైలాసగిరి 2 కిలోమీటర్స్ వస్తుంది. కొండ మీదకి ఎన్ని కిలోమీటర్లో తెలియదు, బట్ కొండ కింద గేట్ ఉంటది అనమాట. సో ఆ గేట్ దగ్గరికి అయితే 2 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఆర్కే బీచ్ నుంచి అయితే హార్డ్లీ లైక్ ఒక 5 కిలోమీటర్స్ అయినా వస్తుంది అనుకుంటా. ఆర్కే బీచ్ బస్ స్టాప్ నుంచి మీరు వైజాగ్ లో తిరగాలంటే క్యాబ్స్, ఆటోసే కాదు, లోకల్ బస్సులు కూడా ఉంటాయి. లోకల్ బస్సులు ప్రతి దగ్గరికి వెళ్తాయి అనమాట, లోకల్ బస్సెస్ అన్ని. ఇవంటే మనకి కైలాసగిరి వెళ్ళడానికి కూడా ఒక లోకల్ బస్ అయితే ఉంటది. మీకు సెపరేట్ గా వెహికలే ఉండాలి, లేదంటే క్యాబ్ తీసుకోవాలి, ఆటో తీసుకోవాలి అని ఏం లేదు. మీరు లోకల్ బస్సెస్ లో కూడా వెళ్ళొచ్చు. ఫేర్ కూడా చాలా తక్కువగానే ఉంటది. Like a guy who could treat me right. Way oh, way oh, oh. Boy, take a chance, will you let me ride? Way oh, way oh, oh. I could be the best thing in your life. Way oh, way oh, oh. You got me singing. Way oh, way oh, oh. You look like a guy who could treat me right. Way oh, way oh, oh. Boy, take a chance, will you let me ride? Way oh, way oh, oh. I could be the best thing in your life. Take a drive. Way oh, way oh, oh, oh. Way oh, way oh, oh. Way oh, way oh, oh. Way oh, way oh, oh. సో మనకి కైలాసగిరి దగ్గర రోప్వే ఇది. సో రోప్వే మనం పైనుంచి ఎక్కొచ్చు, కింద నుంచి కూడా ఎక్కొచ్చు. సో ఎంత చార్జ్ చేసుకుంటారో మనకైతే తెలీదు. సో ఇక్కడ రోప్వే కూడా ఉంటది అనమాట. మనం ఇప్పుడు ఆగింది అక్కడే. సో రోప్వే ఎంత కాస్ట్ ఏంటో తెలీదు. మనం కింద నుంచి పైకి వెళ్ళొచ్చు, పై నుంచి కింద కూడా రావచ్చు. టికెట్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట. సో మనం పైకి అయితే ఫస్ట్ బండి మీద వెళ్ళిపోదాం. సో దాని తర్వాత రోప్వే ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇది బీచ్ రోడ్ అనమాట ఇది. సో ఈ బీచ్ రోడ్ లో మనం ప్రెసెంట్ అయితే టెన్నెటీ పార్క్ దగ్గర ఉన్నాం. సో మనకి రైట్ సైడ్ లో ఉన్నది టెన్నెటీ పార్క్ అనమాట. సో ఈ టెన్నెటీ పార్క్ ఏంటంటే బీచ్ వ్యూ ఉంటది, సమ్వాట్ గ్రీనరీ గార్డెన్ లా ఉంటది అనమాట. సో ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి కూర్చోడానికి బాగుంటది. అండ్ టెన్నెటీ పార్క్ ఆపోజిట్ గానే ఇది పార్కింగ్, ఇది కార్ పార్కింగ్. బట్ మీరు అక్కడ టీ టైం అండ్ చిన్న కేఫ్ కూడా ఉంటది, వచ్చి మీరు సరదాగా కూర్చొని చిల్ అవ్వచ్చు అక్కడ మీ ఫ్రెండ్స్ తో. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి భీమిలి అయితే 21.7 కిలోమీటర్స్. మనం రైట్ సైడ్ వెళ్తే భీమిలి వస్తుంది, బట్ మనం స్ట్రైట్ గా వెళ్తాం. స్ట్రైట్ గా వెళ్తే మనకి కైలాసగిరి రోడ్ వే వస్తుంది అనమాట. సో కైలాసగిరి రోడ్ వే ఏంటంటే చిన్న ఘాట్ సెషన్ లా ఉంటది అది. సో అది అటువైపు వెళ్తే మీకు హనుమంతవాక జంక్షన్ అనమాట అది. సో హనుమంతవాక జంక్షన్, సో అటు నుంచి మీరు మళ్ళా NH16 హైవే కనెక్ట్ అయిపోవచ్చు. సో హనుమంతవాక జంక్షన్ నుంచి మీరు స్ట్రైట్ గా వస్తే మీ కైలాసగిరి రోడ్ వే ఉంటది అనమాట. సో ఇది కైండ్ ఆఫ్ చిన్న ఘాట్ సెషన్ లా ఉంటది, ఎందుకంటే కైలాసగిరి కొండ మీద ఉంటది కాబట్టి. సో కైలాసగిరి ఏంటంటే సమ్వాట్ బీచ్ కి వ్యూ పాయింట్ ఉంటది. సో అలానే పైన శివుడు, పార్వతి పెద్ద స్టాచ్యూ కూడా ఉంటది. సో 2 వీలర్స్ కి 20 రూపీస్, 4 వీలర్స్ చిన్న వెహికల్ అయితే 50 రూపీస్ అంట. అదే మీరు టాటా సుమో, బొలెరో, సఫారీలు గట్రా వేసుకొచ్చారంటే 70 రూపీస్. మినీ బస్సులు అయితే 150 రూపీస్. ఇంకా పెద్ద బస్సులు అయితే 300 రూపాయలు. కాస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఈవెంట్ మీరు నడుచుకొని వెళ్ళాలన్నా కూడా 10 రూపీస్ కట్టాలన్నమాట. మీరు ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర, అంటే కైలాసగిరి కింద ఒక టోల్ ప్లాజా ఉంది. Like a guy who could treat me right. Way oh, way oh, oh. Boy, take a chance, will you let me ride? Way oh, way oh, oh. I could be the best thing in your life. Way oh,
best thing in your life. సో మనకి ఇప్పుడైతే మనం కైలాసగిరికి అయితే వచ్చేసాం. సో ఇదే అన్నమాట కైలాసగిరి. సో ఇక్కడ మనకి అక్కడ రైట్ సైడ్ లో పార్కింగ్ ఉంటుంది. సో వెల్కమ్ టు కైలాసగిరి. సో ఇక్కడైతే మనకి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది వ్యూ పాయింట్ పాడైపోయినట్టుంది. రిటర్న్ లో వచ్చినప్పుడు చూద్దాం వ్యూ పాయింట్. ఇది కైలాసగిరి ఎంట్రన్స్ ఇది. సో మనం అయితే కైలాసగిరిలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీకు షాప్స్ కూడా ఉన్నాయి. ఊరికే బొమ్మలు అవి ఇవి అమ్మేస్తారు. పిల్లల్ని గట్ట తెచ్చారంటే మాత్రం అల్లరి పెట్టి కొనిపించేస్తారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. అండ్ ఇక్కడ మీరు బోర్డు చూసుకోవచ్చు, వెల్కమ్ టు కైలాసగిరి. ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉంటుంది కదా, క్యాఫ్టేరియా ఉంటుంది, టిఫిన్స్ ఉంటాయి, లంచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, A to Z అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏదో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, నాకు తెలిసి నూడిల్స్ గీడిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది కైలాసగిరి. సో శివుడు పార్వతి అనమాట. ఇక్కడ ఇది శివుడు పార్వతి అనమాట. మనకి ఆల్మోస్ట్ కైలాసగిరి అనే ఒక బోర్డు వైజాగ్ దగ్గర ఎక్కడి నుంచి అయినా ఆల్మోస్ట్ కనిపిస్తుంది, మోస్ట్లీ ప్లేసెస్ నుంచి. అండ్ మనకి కైలాసగిరి దగ్గర నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్లో వైజాగ్ సిటీ ఉందన్నమాట. వైజాగ్ సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. సో రోప్ వేలో మనం వెళ్తే మనకి వైజాగ్ సిటీ బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా కానీ వెళ్తే మనకి బీచ్ వస్తుంది. సో కైలాసగిరిలో మనకి బీచ్ వ్యూ కూడా ఉంది. ఇక్కడ మోస్ట్లీ ప్లే ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మోస్ట్లీ ఫ్యామిలీ వస్తారనమాట ఇక్కడికి. ఫ్యామిలీస్ రావడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఇది పిక్నిక్ కైండ్ ఆఫ్ ప్లేస్. చాలా కూల్గా ఉంటుంది ప్లేస్. ఈవెంట్ సమ్మర్లో కూడా మీరు ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు. సమ్మర్లో మీరు వచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువగా మీకు చెట్ల వల్ల నీడ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శివుడు పార్వతి స్టాచ్యూ ఉంది అక్కడ. మనం అయితే ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. సో ఇదే అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఇది శివుడు పార్వతి స్టాచ్యూ. సో ఇక్కడైతే మనకి ఏం రాసి ఉందంటే, ఇచ్చట బొమ్మల పైకి ఎక్కరాదు, సో డోంట్ క్లైమ్. సో మీరు ఆ బొమ్మ పైకి ఎక్కితే మీకు 500 రూపీస్ ఫైన్ అనమాట. ఈ చుట్టూ తిరుక్కోవచ్చు నాకు తెలిసి. వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఫౌంటైన్ ఉండే కదా ఇప్పుడు. సో శివుడు పార్వతి స్టాచ్యూ అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉండేది, ఇప్పుడు అదేదో చిన్న మరమ్మతులు చేస్తున్నారు ఫౌంటైన్కి. రెనోవేషన్ అవుతుంది ఫౌంటైన్కి. దాన్నే తెలుగులో మరమ్మత్తు అంటారు.
మంచిగా ఫ్యామిలీని పట్టుకొని కైలాసగిరి వచ్చాయండి. కైలాసగిరిలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఏ ఏజ్కి వెళ్ళినా కూడా మీకు వ్యూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు విత్ బీచ్ సిటీ వ్యూ అనమాట. ఇది కొత్త ట్రైన్ కైలాసగిరి మీద తిరుగుతుంటుంది ఈ ట్రైన్. పైన ఏసీలు నార్మల్ ఏసీలు పెట్టారు అక్కడ. సో ఇదంతా వైజాగ్ సిటీ ఇది. సో కైలాసగిరిలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఎటువైపు వెళ్ళినా కూడా మనకి వ్యూ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇదే రోప్వే అనమాట. నాకు తెలిసి ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా రోప్వే. ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. సో రోప్వేలో ఇంకా బాగుంటుంది. రోప్వే అయితే ప్రెసెంట్ ఓపెన్ లేదనుకుంటా, ఏదో రెనోవేషన్ చేస్తున్నారు, మీరు అక్కడ చూసుకోవచ్చు. మేబీ లేదో లేకపోతే కాసేపు తర్వాత ఓపెన్ చేస్తారో తెలియదు, మనం వెళ్ళైతే ఒకసారి కనుక్కుందాం. సో ఇదే రోప్వే అనమాట. రోప్వే అయితే ప్రస్తుతానికి ఓపెన్లో లేదు. రెగ్యులర్ టైమ్స్ అయితే 11 AM to 1 PM వరకు ఓపెన్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ 2 PM to 7 PM వరకు ఓపెన్ ఉంటుంది. అడల్ట్స్కి 150 రూపీస్ అప్ అండ్ డౌన్, చైల్డ్కి 80 రూపీస్ అప్ అండ్ డౌన్. సో అది కాస్ట్ అనమాట. మనమైతే రోప్వే ఎక్కుదాం అనుకున్నాం, బట్ రోప్వే అయితే లేదంట. ఇక్కడ అండర్ మెయింటెనెన్స్ ఉంది రోప్వే. మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ మనుషులు వర్క్ చేస్తున్నారు. ఇంకా కైలాసగిరి తిరగాలంటే ఎక్కడెక్కడ ట్రాక్ ఉంటుందా? ఆ ట్రాక్ అంతా అవును, కింద ఒకటి ఉంటుంది. మనం వచ్చిన రోడ్ అయితే ఇక్కడి నుంచే వచ్చాం. మనం ఇదే రోడ్లో వచ్చాం కైలాసగిరి మనం కొండెక్కడానికి. ఏదైతే మన హ్యాష్ ట్యాగ్ నుంచి వచ్చామో సో ఇదే రోడ్ అనమాట మనం వచ్చింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది గదిరాజు ప్యాలెస్. అది ఒక ఫంక్షన్ హాల్ అనమాట. చూడ్డానికి దగ్గర నుంచి చూస్తే అది ఒక ప్యాలెస్ లా ఉంటుంది అనమాట. ఒక కింగ్స్ ప్యాలెస్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుంది అది. ఇక్కడ ఉంది కదా ఇది. సో మనకి నో హోటల్ కనిపిస్తుంది అక్కడ. సో ఆల్మోస్ట్ వ్యూ అంతా ఉంటుంది అనమాట. ఇదే వైజాగ్ వ్యూ అంతా కైలాసగిరి పైనుంచి చూడొచ్చు. ఇది రైల్వే ట్రాక్ అనమాట. సో రైల్వే ట్రాక్ మొత్తం తిరిగి మరి చూడొచ్చు మీరు కావాలనుకుంటే. ఇక్కడ మనకి ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ అయితే కావాల్సినవి ఉన్నాయి. ఈవెంట్ ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు. కైండ్ ఆఫ్ ఏ పెద్ద పార్క్ ఇది, హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఇది ఫ్యామిలీస్కి అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళకి. సో మనకి కైలాసగిరి తిరగాలంటే ఇంకేం లేదు. సో ఇంతే అనమాట కైలాసగిరి. సో మనకి కైలాసగిరి ఏంటంటే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ వచ్చి జస్ట్ నార్మల్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి, కొంచెం చెట్లు గిట్లు ఉంటాయి కదా, కొంచెం చిల్ అవ్వచ్చు కాసేపు బయట ఉన్న ఎండలో. అండ్ మీరు వింటర్ సీజన్లో చూసుకుంటే ఇక్కడ బీభత్సంగా జనాలు ఉంటారు. అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే కైలాసగిరిలో మనకి కంప్లీట్గా వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బీ హైడ్రేటెడ్. బయట తిరగండి, ఎండలో అయినా వాన్లో అయినా వర్షం, మీ ఇష్టం, ఎక్కడైనా తిరగండి. బట్ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫుడ్ తీసుకోకపోయినా పర్లేదు కానీ వాటర్ తాగకుండా అయితే అస్సలు ఉండలేరు. చాలా రిస్క్ అనమాట అది. వాటర్ అయితే కంటిన్యూస్గా తీసుకొని తాగండి. దట్స్ ఏ స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. సో కైలాసగిరి అయితే ఇక్కడతో అయిపోయింది. సో బయట అయితే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. మన కైలాసగిరి నుంచి బయటకు వచ్చాం. సో ఇక్కడ ఇది మూన్ ఉంది కదా, అంటే రేడార్ అనమాట. పైన మీకు పుల్లలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏంటంటే అది వెదర్ ఫోర్కాస్ట్ వస్తుంది అనమాట దాని నుంచి.